ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా జనాన్ని నమ్ముకుంటారు. జనంలో విశ్వాసం అనేది వృద్ధి చేసుకోవడానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. జనం ఏది డిసైడ్ చేస్తే వాళ్ళే ప్రభు అవుతారు. ఈ ఫార్ములానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నటువంటిది. ఆయన సభల్లో ప్రత్యక్షంగా జనం ముందుకెళ్ళి, నేను మీకు మేలు చేశాను అనుకుంటేనే మీరు నాకు ఓటేయండి అని చెప్పని ధైర్యంగా ప్రజల ముందు నిలబడి ఆయన ఓట్లని అభ్యర్థిస్తున్నటువంటి తీరు. జననాయకుడు ఎవరైనా సరే అదే విధంగా చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఒక్కసారి గనక పరిశీలించినట్లయితే ఆయనకి జనం నుంచి పడేటువంటి ఓట్ల కంటే కూడా కుట్రలు, కుహకాలతో వ్యవహరించేటువంటి తీరు ద్వారా అడ్డదారిలో అధికారంలోకి రావడం అనే దాని మీద ఆయనకెక్కువ ఆసక్తి ఉంటుంది. ఇదేమి ఆయన్ని నిందించడం కాదు. ఆయన యొక్క వ్యవహార శైలిని మనం ఒకసారి గనక జాగ్రత్తగా గమనించినట్లయితే, ఓట్స్ ముఖ్యమా? లేదు మానిప్యులేట్ చేసేటువంటి బ్రూట్స్ ముఖ్యమా? అని ఆలోచిస్తే బ్రూటస్‌లకి బ్రూట్సే చాలా గొప్పగా కనిపిస్తారు. మాస్ లీడర్స్‌గా మాత్రం జనమే చాలా ఘనంగా కనిపిస్తారు. ఈ వేరియేషన్‌ని మనం చెప్పుకోవాలన్నట్లయితే, అసలు ఈయన రాజకీయాల్లో అంటే ముఖ్యమంత్రిగా అధికారాన్ని ఎలా కైవసం చేసుకున్నారు? జనం ఏమైనా ఈయనకి అప్పజెప్పారా? కాదే. ఆయన రామారావు గారి దగ్గర నుంచి పదవిని లాక్కున్నారు. అది గూడా ఏంటి టోటల్‌గా మానిప్యులేట్ చేసి వచ్చారు. అక్కడ నుంచి ఆరంభమైన తర్వాత తదనంతర కాలంలోనైనా జనాభిమానాన్ని ప్రోది చేసుకొని జననాయకుడిగా జనం యొక్క మెప్పుతో వెళ్ళాలి అనుకునేది అసలు ఆయన డిక్షనరీలో లేదు. ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడే మానిప్యులేషన్స్. ఎప్పటికప్పుడే ఏదో కబుర్లు చెప్పడం, కహానీలు చెప్పడం, జనాల్ని మాయపుచ్చటం. అరే! ఇలా జరిగిందా అనుకునేలోపు అధికారాన్ని కైవసం చేసుకోవటం. అయితే ఇది చిరకాలం సాగదు గదా! కానీ ఆయనకి మితిమీరిన విశ్వాసం. అందుకనే ఒకసారేమో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటాడు. ఒకసారేమో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటాడు. ఒకసారి కాంగ్రెస్ వారితో పెట్టుకుంటాడు. ఒకసారి బీజేపీ వారితో పొత్తు పెట్టుకుంటాడు. అది కాకుండా ప్రత్యర్థుల్ని చిత్తు చేయాలంటే తప్పుడు ప్రచారాలతో ఆయనకున్నటువంటి అస్త్రం మీడియా ఉండనే ఉంది. సో, ఈ ఈ రకంగా చూసుకున్నప్పుడేంటంటే ఇప్పుడు ప్రస్తుత తాజా ఎన్నికల నేపథ్యాన్ని గనక తీసుకుంటే ఇద్దరు పీకేలను పట్టుకొని ఆయన ఏదో పీకాలని చూస్తున్నాడు. సో, అలాంటి దీంట్లో సరే ఈ పవన్ కళ్యాణ్ తనదైనటువంటి దీంట్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా పాదాక్రాంతం చేసుకున్నాడు. దేనికోసం చేసుకున్నాడు? ఆయన్ని గనక పాదాక్రాంతం చేసుకుంటే మొత్తం కాపుల ఓట్లన్నీ జల 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 రాలిపోతాయి అనుకున్నాడు. తీరా చూస్తే ఆహ్, పవన్ కళ్యాణ్ వచ్చాడు. కానీ ఆయన వెంట కాపులు రాలేదు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ క్లోజ్ అన్నట్టుగా తయారయింది పరిస్థితి. రోజు రోజుకి కూడా ఈ పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ఇక ఇంకొక సీజనల్ వేషగాడు ఎవరు అన్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ప్రశాంత్ కిషోర్. ఎవరు ఈ ప్రశాంత్ కిషోరు అసలు ఇతనికి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలతో ఏం పని? అంటే గతంలో ఒక వ్యూహకర్తగా ఉన్నాడు. రాజకీయాన్ని వ్యాపారంగా మలుచుకొని ఎవరు ఎంతిస్తే వాళ్ళ తరఫున పనిచేసేటువంటి ఒక కాంట్రాక్టర్‌గా అంటే కూ కొంతమంది చదువుకున్న యువతని అందరిని గూడా పోగేసి కూలీల్లాగా వాళ్ళ తరఫున ఇతను ఒక కాంట్రాక్టర్‌లాగా పనిజేశాడు. పనిచేసిన దాంట్లో పూర్తిగా సఫలీకృతం అయ్యాడంటే లేదు. అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో ఇతని ఇది కొంత యాడ్ ఆన్ అయింది. చెప్పుకోవాలంటే ఫస్ట్ బీజేపీకి పనిజేశాడు. బీజేపీకి చేసిన తర్వాత జేడీయూకి చేశాడు. తర్వాత మళ్ళీ ఐఎన్‌సీకి చేశాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి. ఎంతవరకు సక్సెస్ అయ్యాడనేది చూసాం మనం. ఆప్‌కి చేశాడు. వైసీపీకి చేశాడు. డీఎంకేకి చేశాడు. టీఎంసీకి చేశాడు. తర్వాత ఏం చేశాడు? ఎన్‌డీటీవీకి మే 21వ తేదీ నాడు ఇచ్చినటువంటి 2021లో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, ఇంక తను ఈ దీంట్లో ఎనఫ్ అయిపోయిందేదో అయిపోయింది. ఇంక నేనిక్కడ ఈ రంగం నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. కొ కొత్త అంశాన్ని నేను వెతుక్కుంటాను అని చెప్పని పూర్తిగా తను ఆ అంశాలను తన యొక్క చర్యల నుంచి తను తప్పుకుంటున్నానని విస్పష్టంగా ప్రకటించాడు.
ప్రకటించి ఏం చేశాడు, ఇంతమంది నేను రాజకీయ నాయకులు కదా! నేనే తయారు చేశాను. నేనే రాజకీయ నాయకుడిని ఎందుకు కాకూడదు అనుకున్నాడు. అనుకోని పాపం కాంగ్రెస్ పార్టీలో ఏకంగా ఎకాఎకిన ఒక పెద్ద పదవిని కొట్టేద్దామని ప్లాన్ చేశాడు. కానీ కాంగ్రెస్ పార్టీ "నువ్వు వస్తానంటే రా, పని చెయి. అంతేగాని మా పగ్గాలన్నీ నీకు అప్పజెప్తామని మేము చేతులు ముడుచుకుంటామంటే సాధ్యం కాదు" అని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టారు. దాంతో కాంగ్రెస్‌లో చేరి అక్కడ తను పెత్తనం చెలాయించాలనుకునేటువంటి ప్రయత్నం సఫలీకృతం కాలేదు. ఆ తర్వాత జనసూరి అని చెప్పని ఆహ్, ఏదో పెట్టాడు. అది గూడా హర్యానాలో తుస్సుమంది. అంటే చాలా సందర్భాల్లో ఒక సేయింగ్ ఏముంటుందంటే, కింగ్ మేకర్ కెనాట్ బికమ్ కింగ్. కింగ్ మేకర్‌గా ఉండేటువంటి వాడు ఎంతమంది కింగ్స్‌నైనా తయారు చేయొచ్చు కానీ, వాడు మాత్రం రాజు అవ్వడు. అది సూత్రం. అట్లా ఇతని స్ట్రాటజీస్ అనేటువంటివి వాళ్ళకున్నటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలకి కొంత తేడా అని అయ్యుంటాయి తప్ప, ఇతనే పెద్ద అధికారంలోకి తెచ్చేసాడనుకుంటే అంతకంటే చవటాయితనం ఇంకేముండదు. సరే తప్పుకున్నాను అన్నటువంటి వాడు మర్యాదగా, హుందాగా ఉండకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఇతను చాలా కాలం నుంచి దూరంగా ఉన్నాడు. ఆ రోజంటే ఇతనికి ఒక టీమ్ ఉండేది. ఆ టీము చేసేటువంటి వర్క్ వల్ల, సర్వేల వల్ల ఏ జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులున్నాయి, ఏ పార్టీకి బావుంది, ఏటనేది అతనికి టిప్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉండేది. చెప్తే, ఓహో! ప్రశాంత్ కిషోర్ చెప్పేటిది కరెక్టే అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఇప్పుడు అతను పూర్తిగా దూరంగా ఉన్నాడు. అతని టీమ్ గూడా ఇక్కడెవరు లేరు. అలాంటిది ఉన్నట్టుండి అతన్ని పని చేయమని చెప్పని టీడీపీ వారు దువ్వాడు. లోకేష్ ఎళ్లి మంతనాలు జరిపాడు. ఇదంతా జరిగితే ఏం చేశాడంటే ఆల్రెడీ తనకు తెలుసు. తన దగ్గర సరుకు అయిపోయిందని చెప్పని. అందుకని దానికోసం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా ఏంటంటే ఇప్పుడేంటంటే టిప్స్‌లాగా అప్పుడప్పుడు ఒక స్టేట్‌మెంట్ ఇస్తే దానికేదో కొంత ప్రతిఫలం ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నట్టున్నాడు. ఎందుకంటే తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని ఆ రకంగా రాజకీయ నాయకుల దగ్గర తినటానికి అలవాటు పడిన తర్వాత ఖాళీగా ఉండలేడు గదా! అందుకని ఏం పోయింది ఒక నోటి మాట. అట్లా పేలితే చాలు. అందుకని గతంలో ఒకసారి ఇలాగే మాట్లాడాడు. మళ్ళీ తాజాగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అంటే దీని వెనక మతలబేంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఎప్పుడు గూడా గత ఎన్నికల్లో ఓట్లని దొంగ ఓట్లని చేర్చాడు. దాదాపు 50 హ్మ్. పైచిలుకే అనుకుంటా. చేస్తే ఆ 50 లక్షల ఓట్లు ఆశ్చర్యకరంగా చేరిస్తే అప్పుడు ఆ రోజున దాని మీద వైసీపీ వారు గొడవ చేయటం, మళ్ళీ 36 లాక్సో ఎన్నో మళ్ళీ దాన్ని మళ్ళీ జాయిన్ చేయటం ఇదంతా జరిగింది. వాడెవడినో ఒకడిని పట్టుకున్నారు. దాని మీద కేస్ పెట్టారు. తదనంతర కాలంలో ఏం చేశాడు మళ్ళీ, ఈ మానిప్యులేషన్స్ అన్నీ సక్సెస్ అవ్వటం లేదని చెప్పని ఎదురు దాడికి దిగాడు. అదిగో వాళ్ళు దొంగ ఓట్లు జాయిన్ చేస్తున్నారు, దొంగ ఓట్లు జాయిన్ చేస్తున్నారంటూ మంగళగిరిలో మైనర్స్‌ని కూడా ఓటర్ల కింద జాయిన్ చేశాడు. దాన్ని కూడా పట్టుకున్నారు. అప్పుడు జరిగిందది. అంటే ఎప్పుడు కూడా ఆల్వేస్ తనకు కావాల్సింది షార్ట్ కట్. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఏం చేశాడు, ఈ ప్రశాంత్ కిషోర్‌ని ఒకసారి పిలిచి మాట్లాడించాడు. తర్వాత జయప్రకాష్ నారాయణ్‌ని తీసుకొచ్చి అతనితో మాట్లాడించాడు. అది చాలదన్నట్టు ఇప్పుడుగా ఈ నిమ్మగడ్డతో వీరంగం వేయిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రశాంత్ కిషోర్. అంటే జనం దగ్గరికెళ్ళి జనం విశ్వాసం పొంది, మేము ఇదిగో ఈ పని చేస్తాము. మీరు మమ్మల్ని విశ్వసించండి. మాకు ఓట్లేయండి అనేది లేకుండా మానిప్యులేషన్స్, ఆల్వేస్ మానిప్యులేషన్స్. జనసేనతో పొత్తంటాడు. ఆ జనసేనలో టీడీపీ వాళ్ళని తీసుకెళ్ళి చేరుస్తాడు. బీజేపీతో పొత్తంటాడు. ఆ బీజేపీలో మొత్తం తన తన వాళ్ళని, తన సామాజిక వర్గాన్నే చేరుస్తాడు. ఇంత పైత్యం, ఇంత ఇది ఏంటో అర్థం గాదు. కనీస ధర్మం, న్యాయం అనేది అసలు చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీలో వెతికినా గూడా కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ దొంగ సర్వేలు చేయిస్తున్నాడు. నేను నిన్నే ఒక వీడియో గూడా చేశానేంటంటే, ఒక నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ ప్రకారంగా అక్కడ ఆ ప్రాంతంలో ఎన్ని కులాలున్నాయి, ఏ ఏ వర్గాల వారు ఎవరికి ఓట్లేస్తారు, ఎంత శాతం వస్తాయనే దాంట్లో ఈ మధ్య చేస్తున్న కొన్ని సర్వేల్లో పెద్ద రహస్యం ఏంటంటే, ప్రధాన కులాల్లో ఆ పర్సెంటేజ్ ఆ శాతాన్ని వదిలేసేసి, వీళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇన్నే ఓట్లొస్తాయనేటువంటి ఒక అబద్ధపు సర్వేలు కూడా చేయించడం వీళ్ళు కొత్తగా మొదలుపెట్టినటువంటి పని. ఇలాంటి పరిస్థితుల్లో
ఈ తాజాగా ఉన్నటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ద్వారా చేయించేటువంటి ప్రకటనలు పూర్తిగా బోగస్ ప్రకటనలు. అతనికి గాని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రాజకీయాలకి ప్రస్తుత వర్తమాన రాజకీయాలకి అతనికి కించిత్తు సంబంధం లేదు. అతను ఏ రోజో ప్రకటించాడు నేను ఈ స్ట్రాటజిస్ట్‌గా నేను ఈ పనులన్నిటి నుంచి తప్పుకున్నానని. మరి ఎక్కడో హర్యానాలోనో, ఢిల్లీలోనో కూర్చున్నోడికి ఇక్కడ ఏం తెలుస్తాయి అని జెప్తాడు అతను? దానికి విశ్వసనీయత ఎలా ఉంటుంది? దాన్ని చంద్రబాబు నాయుడు గారి తైనాతీ మీడియా ప్రముఖంగా ఒక పెద్ద అపర జ్యోతిష్యుడో అతనో లేకపోతే ఇంకేదో అనుకోని దాన్ని ప్రకటించడం. ఇవన్నీ గూడా ఏంటంటే, జన విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుడిని జాకీలు వేసి ఎత్తి ఏదో రకంగా మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టాలనేటువంటి ఈ విఫల యత్నం తప్ప మరొకటి కాదు.